నా దగ్గరకు వచ్చినటువంటి కస్టమర్ మాటికి వస్తూ ఉంటారు. ఎందుకంటే మనం చేసే స్టిచ్చింగ్ అయితే అలా ఉంటుంది. అలా అని నాదేమీ పెద్ద బొటిక్ కాదు, షాప్ అయితే అంతకన్నా కాదు. నేను ఇంట్లోనే టైలరింగ్ చేసుకుంటూ ఉంటాను. మా ఇల్లు ఎత్తుక్కుంటూ వచ్చిన వాళ్ళైతే ఎంతోమంది ఉన్నారు. ఎక్కడి నుంచో మధ్యలో ఉన్నటువంటి 2-3 టైలర్స్ని కూడా దాటుకుంటూ వస్తారు. అది ఎందుకంటే నేను చేసేటువంటి ఇలా చిన్న టెక్నిక్స్ వాడి, టిప్స్ వాడి, కొంచెం ఒక చిన్న ఐడియా చేసి మనం బ్లౌజులు కనుక ఇలా కుట్టుకున్నట్లయితే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఈ ఫినిషింగ్ చూసే మన దగ్గరికి కస్టమర్లు వస్తూ ఉంటారు. హ్యాండ్స్ కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ను వేస్ట్ చేయకుండా నేను బ్యాక్ నెక్కి వేసి బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశాను. అది ఎలా చేశాను ఏంటి అని చెప్పేసి చూడాలనుకుంటే తప్పకుండా నెక్స్ట్ వచ్చేటువంటి షార్ట్ అయితే మిస్ కాకుండా చూడండి. ఈ ఐడియా ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా ఎవరైనా ఒక బ్లౌజ్ కుట్టిన వాళ్ళు ఉంటే తప్పకుండా మేము కుట్టామని చెప్పేసి కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.